హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక పూరి శివ పెళ్లి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక అందులో భాగంగా పసుపు దంచే కార్యక్రమం అయితే గగన్ వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటుంది. దాని సందర్భంగా రోళ్ళకి అయితే పసుపు కుంకుమ రాసి భూమి అయితే బొట్లు పెడుతూ ఉంటుంది. ఇక కొంతమంది ముత్తైదువులను కూడా పిలుస్తారు. ఇక శారదని ముత్తైదువులు ఇలా అంటూ ఉంటారు, అమ్మ శారద, నీ చేతులతో పసుపు కొమ్ములు ఆ రోల్లో వెయ్యమ్మా అని వచ్చిన ముత్తైదువులు అంటూ ఉంటే, నా చెయ్యి కంటే నా కోడలి చెయ్యి చాలా మంచిది, తన చేతుల మీదగానే ఈ పసుపు దంచే కార్యక్రమం జరగాలి అని శారద అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని భూమి చాలా సంతోషపడుతూ ఇక రోల్లో అయితే పసుపు కొమ్ములు వేసి దంచుతూ ఉంటుంది. ఇక మరో పక్కన మంచిగా హీరోలా రెడీ అయ్యి గగన్, పూరి, శివ అయితే ముగ్గురు డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక భూమి పసుపు దంచుతూ ఉంటే గగన్ కూడా వచ్చి సంతోషంగా వాళ్ళ చెల్లి పెళ్లి అవుతున్నందుకు చాలా సంతోషపడుతూ ఇక భూమితో కలిసి పసుపు దంచుతూ ఉంటాడు. ఇక అలా దంచుతూ దంచుతూ భూమికి దగ్గరగా వచ్చి భూమి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి గగన్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి భూమి అయితే ఒకరినొకరు అలా ప్రేమగా చూసుకుంటూ పసుపు అయితే దంచుతూ ఉంటారు. మరొక పక్కన కేపీ కూడా శారదతో అయితే పసుపు దంచుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. మరి నిజంగానే కేపీ వచ్చాడో లేకపోతే కేపీ ఉన్నట్టు శారద ఊహించుకుంటుందా అన్నది తెలీదు. ఇక పసుపు దంచే కార్యక్రమం జరగడం చూసి పూరి కూడా చాలా సంతోషంగా శివని చూస్తూ ఉంటే, శివ మాత్రం బిందుని తలుచుకుంటూ చాలా బాధగా ముఖం వాడిపోయిన ముఖం వేసుకుని అలా దిగాలుగా ఉంటూ ఉంటాడు. మరొక పక్కన శరశ్చంద్ర వాళ్ళ ఇంట్లో అయితే బిందు కూర్చుని ఏడుపు ముఖంగా అలా కూర్చుని దిగాలుగా ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే ప్లీజ్